ఒక సిస్టర్ అడిగారండి, మీరు స్నాక్స్‌లోకి పిల్లలకి ఏం పెడతారని. మోస్ట్‌లీ నేనైతే ఫస్ట్ నుంచి కూడాని ఫ్రూట్స్ పెట్టడం అలవాటనమాట. ఎందుకంటే మామూలుగా ఇంటి దగ్గరైతే తినరు. స్కూల్ దగ్గరైతే కొంచెం టీచర్స్ భయంతోటి తింటారని. కానీ అస్తమాను ఫ్రూట్స్ పెట్టినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే ఎప్పుడైనా డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొస్తాననమాట. ఇవి మాత్రమే తెస్తాను. వేరేవేం తీసుకురాను. ఒక ప్యాకెట్ తీసుకొస్తే దానికి కనీసం ఒక 4 సార్లైనా వచ్చేటట్టు నేను ఇలా ఫ్రై చేస్తానండి. ఇలా చేయటం వల్ల వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తదనమాట. బిస్కెట్లు అవన్నీ కూడా చాలా రేర్‌గా పెడతాను. మోస్ట్‌లీ అయితే ఫ్రూట్స్ మీద ఎక్కువ వాళ్ళకి కాన్సంట్రేషన్ వచ్చేలా చేస్తాను. ఇంతలా చేసినా కూడా మా పెద్ద బాబు అయితే తినడండి. చిన్నోడు తింటాడు గానీ, మా పెద్ద బాబు అస్సల తినడు. సో, వాడికి తినిపించడానికి చాలా తిప్పలు పడాలి. మా ఇంట్లో పిల్లలు ఇలాగే ఉంటారేమో అనుకున్నాను గానీ, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తే అందులో కూడా అంతేనండి. పెద్ద పిల్లలు తినరు, చిన్న పిల్లలు తింటారు అని చాలామంది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, వీళ్ళకి ఎలా తినిపించాలి ఏంటనేదే పెద్ద తలనొప్పి. చిన్నోడితో ప్రాబ్లమ్ లేదు కానీ, పెద్ద బాబుతోనే తలనొప్పి ఫుడ్‌లో.